ప్రైజ్ ది లార్డ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీకు మీ కుటుంబాలకు శుభం, శాంతి, సమాధానము కలుగునుగాక. దేవుని వాక్యంలో దేవుని శిష్యులను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. వారు ఎలా రక్షణ పొందుకున్నారో, దేవుని శిష్యులు ఎలా దేవుని సేవ చేశారు, వారి జీవితంలో వారు పొందుకున్న మార్పు ఏంటి అనే విషయాలు, వారి జీవిత చరిత్రలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. అపోస్తలుల యొక్క జీవిత చరిత్ర. ఈరోజు అపోస్తలుడైనటువంటి యోహాను యొక్క జీవిత చరిత్రను గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాం. యోహాను యేసు ప్రభువుకు ప్రియమైన శిష్యుడు. అంటే అనేక మంది 12 మంది శిష్యులు ఉన్నను ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నవాడు, తీవ్రమైనటువంటి విశ్వాసం కలిగిన వాడు, గాఢమైన ప్రేమను కలిగిన వాడు. ఎంత ప్రేమ అంటే యేసు ప్రభు శిలువ కార్యక్రమంలో కూడా అందరూ శిష్యులు యేసు ప్రభువుకి దూరంగా వేరు దూరంగా ఉన్నా సరే, ఈ యోహాను మాత్రం శిలువ కార్యక్రమంలో మరి యేసు ప్రభు పాదాల చెంత ఉన్నట్లుగా దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. ఈ యొక్క యోహాను యొక్క దృష్టిని దేవుడు అంతర్దృష్టి, భవిష్యత్తును గూర్చి మరి లోతైనటువంటి అనుభవాలు, అక్కడున్న మరి దేవుని మరి సేవకులలో, శిష్యులలో అందరికంటే లోతైనటువంటి ఆధ్యాత్మిక అనుభవాలు, భవిష్యత్తులో జరిగే సంభవాలను గురించి దేవుడు యోహానుకు చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి విషయం ఏమిటంటే, యోహాను ప్రియుడైన శిష్యుడు. మనం కూడా దేవునికి ప్రియులైన వారుగా ఉండాలి, ప్రియమైన కుమార్తెలుగా ఉండాలి, ప్రియులైన కుమార్తెలుగా ఉండాలి. ఏదైనా ఉత్తరాన్ని రాసేటప్పుడు ప్రియాతి ప్రియమైన మరి స్నేహితునికి అని రాసేవారు పూర్వకాలంలో. కాబట్టి దేవునికి మనం ప్రియులుగా ఉండాలి. ఆయన బృందములో ఈ శిష్యుడు ప్రత్యేకమైనటువంటి స్థానం కలిగి ఉండేవాడు. ప్రభు రాత్రి భోజనంలో యేసు ప్రభు పక్కన కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని సంస్కారం అతను తీసుకున్నాడు, దేవుని శరీరాన్ని తిన్నాడు. ఈనాడు అనేక మంది మనం దేవుని శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగి మనం పవిత్రులయ్యాం, పరిశుద్ధులమయ్యాం. ఇంకా అనేక మంది దేవుని శరీరాన్ని తీసుకోకుండా, దేవుని రక్తాన్ని తీసుకోకుండా దేవుని శరీరానికి సమీపస్తులుగా లేరు, దూరస్తులుగా ఉన్నారు. దయచేసి అలా ఉండవద్దని ప్రభువు నా పక్షమున మీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, మీరు మారు మనస్సు పొందండి, పాపక్షమాపణ పొందుకోండి, దేవుని శరీరంలో, దేవుని రక్తములో పాలు పంపులు పొందుకోండి. ఇక్కడ యోహాను ఆయన శరీరములో, ఆయన రక్తములో పాలు పంపులు పొందుకుంటూ ఉన్నాడు. రెండవ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, విశ్వాసము కలిగిన వాడు, నమ్మదగిన వాడు మరియు ధైర్యము, స్థిరత్వము కలిగిన వాడు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. యోహాను రాసినటువంటి పత్రిక 19వ అధ్యాయం 26వ వచనం, 27వ వచనంలో యేసు ప్రభు శిలువ మరణములో ఆయన పాదాల చెంత ఆయన ఉన్నట్లుగా దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. శిలువ కార్యక్రమంలో ఆయన యేసు ప్రభుతో పాటు ఉన్నట్లుగా వ్రాయబడి ఉంది. కాబట్టి యోహాను ఎవరంటే, కష్ట సమయాల్లో కూడా దేవునిని విడిచిపెట్టని వాడు, కష్ట సమయాల్లో కూడా, ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా, ప్రాణాపాయము వచ్చిన దేవునిని విడువని వాడు అన్నమాట. విశ్వాసపాత్రుడు, నమ్మదగిన వాడు. మనం కూడా దేవునికి నమ్మదగిన వారుగా ఉండాలి, విశ్వాసపాత్రులుగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ధైర్యం కలిగిన వాడుగా మరి ఉన్నాడు అన్నమాట. మనకు కూడా క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే, ధైర్యం అనేది ఉండాలి. మన జీవితంలో జరిగే అనేక పరిస్థితులకు మనం ధైర్యం లేకపోతే బలహీనులం అవుతాం. స్థిరమైనటువంటి నమ్మదగిన వారుగా మనము ఉండాలి. అనేక మంది దేవునికి నమ్మదగిన వారుగా ఉన్నారు, కానీ కొంతమంది నమ్మదగిన వారుగా లేరు దేవునికి. దేవుడు కొంతమందిని నమ్మలేకపోతూ ఉన్నాడు. ఈ వ్యక్తినా నేను నమ్మేది, ఎప్పుడు ఎలా మారిపోతాడో అన్నట్లుగా అలా ఉండకూడదు. యోహాను నమ్మదగిన వాడు. యోహానులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన మరి ప్రియుడైన శిష్యుడు, ఆయన రక్తములో, ఆయన శరీరంలో పాలు పంపులు పొందుకున్నాడు. రెండవది, ఆయన నమ్మదగిన వాడు. మనం కూడా నమ్మదగిన వారుగా ఉండాలి. మూడవ విషయం ఏమిటంటే, ఉత్సాహము కలిగిన వాడు, అంతేకాకుండా అభిలాష కలిగిన వాడు. యేసు ప్రభువు ఈ యోహాను యాకోబులకు
బోయనెర్గెస్ అనేటటువంటి పేరు పెట్టారు. అంటే ఉరిమెడి కుమారులు అని అర్థం. ఎందుకు ఆ పేరు పెట్టారంటే ఆయన యెరూషలేం వెళ్ళాలనుకున్నప్పుడు సమరయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉండాలనుకున్నారు. వారు ఆశ్రయం ఇవ్వలేదని ఆ గ్రామం మీదికి అగ్ని రప్పించాలని ప్రార్థన చేయమంటావా అంటాడనమాట. అందును బట్టి దేవుడు వారిని గద్దించి ఉరిమెడి కుమారులు అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అభిలాష కలిగిన వాడు, ఏదైనా చేయాలని ఒక అభిలాష, ఉత్సాహం కలిగిన వాడు. మంచి పనులు చేయడానికైతే అభిలాష ఉండాలి, కానీ మన జీవితంలో చెడు పనులు చేయడానికి మనకు అభిలాష అనేది ఉండకూడదు. 4వ విషయం, ప్రేమ అపోస్తలుడు, దాతృత్వ అపోస్తలుడు. యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం 8వ వచనంలో సహోదర ప్రేమ గూర్చి అతను రాస్తూ ఉన్నాడు. మనిషి పట్ల, తోటి మనిషి పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలి. ఈ అంత్య దినాల్లో మనము కూడా సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉందాం. దేవుని వాక్యాన్ని మనం వాక్య ప్రకారం జీవిద్దాం. ఒకవేళ సహోదర ప్రేమ అనేది లేకపోతే నీ సంఘములో తోటి వ్యక్తి పట్ల, నీ కుటుంబంలో, నీ గ్రామంలో, నీ సామాజిక వర్గంలో తోటి వ్యక్తి పట్ల ప్రేమ లేకపోతే ప్రేమ కలిగి జీవించమని దేవుడు ఈ యోహాను వలె ప్రేమ కలిగి జీవించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఇతను ప్రాణమును దేవుని కొరకు అర్పించిన వాడు. యోహాను పత్రిక మరి చూడండి 3వ అధ్యాయం 16వ వచనంలో మనం ప్రాణము అర్పించ బద్దులమై ఉన్నాము అంటున్నాడు. 5వ విషయాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము లోతైనటువంటి అనుభవం కలిగినటువంటి సువార్థికుడు, లోతైన వాక్య పరిజ్ఞానము. చూడండి ఎంత లోతైనటువంటి వాక్యాలు అతను వాక్య పరిజ్ఞానం కలిగి ఉన్నాడో. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండెను అనేటటువంటి మాట వ్రాస్తూ ఉన్నాడు. ఈ మాట ఏ గ్రంథంలో కూడా మరి ఆదియందు వాక్యం ఉండెను అనేది సువార్తలలో ఇంకా ఎక్కడ కనబడలేదు. కాబట్టి మరి దేవుని వాక్యము లోతైన అనుభవ జ్ఞానము కలిగిన వాడు, వాక్యానుసారంగా జీవించేవాడు. మనం కూడా దేవుని వాక్యానుసారంగా జీవించడంలో లోతైన అనుభవంలో ఉండాలి. దేవుని ఆజ్ఞలను పాటించడంలో మనము మొట్టమొదటి వారుగా ఉండాలి. దేవుని వాక్యమును చదవడంలో, వాక్య ప్రకారం జీవించడంలో ముందుండాలి. వాక్యం ప్రకటించేవారుగా ఉండాలని యోహాను వలె చూస్తూ ఉన్నాం. 6వ విషయం, ఆయన భక్తి వినయం కలిగిన వ్యక్తి. ప్రకటన గ్రంథంలో దేవునిని చూచినప్పుడు, దేవుని దర్శనాన్ని చూచినప్పుడు అతని పాదముల యొద్ద మరి చచ్చిన వాళ్ళ వలె పడిపోయాడట. ఆయన చాలా భక్తిపరుడు, దేవుని ఎదుట సాగిలపడేవాడుగా ఉన్నాడు, పడిపోయేవాడుగా ఉన్నాడు. ఈ రోజున కూడా మన జీవితంలో మనం దేవుని పాదాల చెంత పడిపోవాలి, దేవునికి ప్రార్థన చేయాలి, మనలను మనము తగ్గించుకోవాలి. మరి ఈ యోహాను భక్తుడు, యోహాను సువార్త మరి 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సన్నిహితంగా ఉండేవాడు. మనం దేవునికి సన్నిహితులుగా ఉండాలి. మనం మనుషులకు మాత్రమే కాదు, మొట్టమొదట మన జీవితంలో దేవునికి సన్నిహితులుగా ఉండాలి, దేవునికి నమ్మదగిన వారుగా ఉండాలి, విశ్వాస పాత్రులుగా ఉండాలి. అంతేకాకుండా దేవుని ప్రేమను కలిగి మనం జీవించాలి. దేవుని ప్రేమను మనం మన తరాలకు, పిల్లలకు బోధించేవారుగా ఉండాలి. ఒకసారి మరి అన్ని విషయాలు మనం ఒకసారి మొదటి నుండి మనం ధ్యానిద్దాం. మొదటి విషయం ఏంటంటే యోహాను మరి ప్రియుడైన శిష్యుడు. ఆయన యేసు రక్తంలో ప్రభు బలలో పాలు పంపులు పొందుకున్నవాడు. మనం కూడా ప్రభు బలలో పాలు పంపులు పొందుకుంటున్నాం. ఒకవేళ పొందుకోకపోతే ప్రభు బలలో పాలు పంపులు పొందుకోవాలి. రెండవది, యోహాను శిష్యుడు, నమ్మదగినవాడు. మనం కూడా దేవునికి నమ్మదగిన వారుగా, విశ్వాసపాత్రులుగా ఉండాలి. 3, యోహాను దేవుని పరిచర్య చేయడానికి ఉత్సాహము, అభిలాష కలిగిన వాడు. ఈరోజు మన అభిలాష ఏమై ఉంది? ఉత్సాహం ఏమై ఉంది? దేవుని సేవకై, పరిచర్యకై, పరిచారం చేయడానికి అభిలాష మనం కలిగి ఉండాలి. 3, యోహాను ప్రేమ అపోస్తలుడు, దాతృత్వం కలిగిన వాడు. సహోదరులను ప్రేమించాడు, మనల్ని కూడా ప్రేమించమని ఆజ్ఞ రాశాడు. 5వ విషయం, దేవుని వాక్యము లోతైన అనుభవ జ్ఞానం కలిగిన వాడు. ఆదియందు వాక్యం ఉంది, ఆ వాక్యం దేవుడు అని వాక్య పరిజ్ఞానము కలిగిన వాడు, వాక్య గ్రహింపు కలిగిన వాడు, వాక్య ప్రకారం జీవించిన వాడు. మన జీవితంలో మనం కూడా వాక్య పరిజ్ఞానము, వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలి. భయము కలిగిన వాడు. ప్రకటన గ్రంథము యోహాను భక్తుడి ద్వారా రాయబడింది. అంత్యకాల సంభవాలు
యోహాను భక్తుడు ద్వారా దేవుడు రాయించాడు. కాబట్టి మనందరినీ కూడా యోహాను వలె ఇట్టి సుగుణాలతో దేవుడు దీవించను గాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.